అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి ఎప్పటిలాగానే. అండ్ ఈ రోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? చాలా ఎక్సైటెడ్గా వీడియో అయితే చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఈ వీడియోలో గైస్, మీకోసమే అనమాట. అండ్ మిమ్మల్ని అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు అబ్బాయిలు, ఐ థింక్ తిను నన్ను అసలు ఇష్టపడుతుందా లేదా, లవ్ చేస్తుందా లేదా, అసలు నా మీద ఏమైనా ఒక మంచి ఒపీనియన్ ఉందా లేదా అనే డౌట్స్ కొన్ని సిచ్యువేషన్స్లో చాలా మంది అబ్బాయిలకు వస్తూనే ఉంటాయి. బట్ డెఫినెట్లీ నేను ఈరోజు కొన్ని చెప్తాను. అండ్ మిమ్మల్ని చాలా ఇష్టపడేవాళ్ళు, అండ్ మీకు తెలియకుండా ఇష్టపడేవాళ్ళు, అండ్ మీరంటే పడి చచ్చిపోయేవాళ్ళు, మీకోసం పిచ్చెక్కిపోయే అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తారు అనేది కొన్ని సిగ్నల్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటి, ఎలా ఉంటాయి అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చిందా లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టేసేయండి. మీరు ఎప్పుడైనా కానీ సడన్గా అలా కనిపించారు అనుకోండి, చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారనమాట. అండ్ మీరు వాళ్ళ కళ్ళల్లో గమనించుకోవచ్చు. ఎందుకంటే చాలా డేస్ తర్వాత మిమ్మల్ని చూసినప్పుడు కావచ్చు, లేదా సడన్గా మీరు అలా ప్రత్యక్షమైనప్పుడు కావచ్చు, తెలియకుండానే ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. తెలియకుండానే వాళ్ళ కళ్ళల్లో ఒక హ్యాపీనెస్ కూడా వస్తుందనమాట. అది మీకు చూసే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. ఎప్పుడైనా మనల్ని ఒకరు ఇష్టంతో చూస్తున్నారా, కష్టంతో చూస్తున్నారా అని తెలుసుకోవటం అంత పెద్ద కష్టమైతే కాదు కదా. ఇక్కడ కూడా అనమాట. ఒకవేళ మేబీ మీతో కొంచెం నార్మల్గా ఫ్రెండ్లీగా టచ్లో ఉన్న అమ్మాయి అనుకోండి, అండ్ డెఫినెట్లీ మీరు ఒకరోజు ఏదైనా మిస్ అయినా కూడాను, అండ్ ఏమైంది, నిన్నంతా ఎక్కడికి వెళ్ళిపోయావు, నిన్ను అసలు కనిపించలేదు, ఇలా అంటే ఒక మిస్ అవుతున్న ఫీలింగ్తో మాట్లాడుతూ ఉంటారనమాట. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఫేస్లో అలా గ్లో వచ్చేస్తుంది అనమాట. బల్బ్లా వెలిగిపోతూ ఉంటుంది వాళ్ళ ఫేస్ అనేది మీరు కనిపించినప్పుడు. సో గైస్, ఇది కూడా చాలా మంచి సింటమ్ అనమాట. ఎవరైనా మనకి ఇష్టపడుతున్న వాళ్ళ దగ్గర మాత్రమే అమ్మాయిలు ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. అన్నిటితో పాటుగా వాళ్ళు అప్పుడప్పుడు మిమ్మల్ని పొగుడుతూ కూడా ఉంటారనమాట. సో ఎలా అని అనుకుంటున్నారా? ఐ థింక్ ఈరోజు నీ హెయిర్ స్టైల్ సూపర్ ఉంది, ఏం చేసావు, చాలా బాగుంది, అండ్ ఈరోజు నీ షర్ట్ కలర్ సూపర్ ఉంది, అండ్ చాలా డీసెంట్గా అనిపిస్తుంది, చాలా క్యూట్గా ఉన్నావు, ఇట్లా మాట్లాడుతూ ఉంటారనమాట. సో అండ్ ఇది కూడా ఒక ఇష్టం, ఐ మీన్ ఒక మంచి ఫీల్ ఉన్న వాళ్ళు మాత్రమే మాట్లాడుతూ ఉంటారనమాట మీ పైన. సో అలా మీ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడైనా కానీ ఐ థింక్ మిమ్మల్ని బాగా మెచ్చుకోవటం కానీ, సో ఏదైనా బాగుంది అని పొగిడినట్టు మాట్లాడటం కానీ, ఐ థింక్ ఇలా చేస్తున్నట్లయితే తరచుగా, సో ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ మీ పైన ఉంది అనేది కూడా మీరు ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. అండ్ దీంతో పాటుగా అమ్మాయిలు కూడా చాలా బాగా రెడీ అవుతారు. అండ్ మీతో మాట్లాడాలి అనుకున్నా, మీరు ఎప్పుడన్నా ఈ టైంకి మీరు ఇలా కనిపిస్తారు అనుకున్నా, లేదా సంథింగ్ మిమ్మల్ని మీట్ అవ్వాలి అనుకున్నా, ఏదో ఒక సిచ్యువేషన్లో అనమాట. సో అలాంటప్పుడు వాళ్ళు కొంచెం మంచిగా రెడీ అవుతూ ఉంటారనమాట. సో మంచిగా వాళ్ళు కూడా మంచి డ్రెస్, ఐ థింక్ శారీ, లేదా మంచి హెయిర్ స్టైల్, మంచిగా మేకప్, సంథింగ్ ఎక్సెట్రా ఏదో ఒక రకంగా మీకు మంచిగా కనిపించాలి మీ కళ్ళకి అనే థాట్‌తో చాలామంది అందంగా తయారవుతూ ఉంటారనమాట. సో అది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే అమ్మాయిలు వాళ్ళు ఇష్టపడుతున్న వాళ్ళ దగ్గరే కొంచెం మంచిగా కనిపించాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువగా. సో అలాంటి సిచ్యువేషన్‌లో మీకు ఇవి రిపీటెడ్‌గా జరుగుతున్నాయా? ఎవరైనా కానీ ఐ థింక్ మీకు అంటే తెలిసిన గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, ఐ థింక్ మీకు తెలియకుండా మిమ్మల్ని ఇష్టపడుతున్న గర్ల్ ఫ్రెండ్ అయినా కావచ్చు. ఐ థింక్ ఇలా చేస్తున్నట్లయితే డెఫినెట్‌లీ మీరు అర్థం చేసుకోండి. మంచి ఫీలింగ్ ఉంది మీ పైన అనేది క్లియర్‌గా తెలిసిపోతుంది అక్కడ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నీ హ్యాండ్ పట్టుకోవటం అనమాట. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో కానీ యాక్చువల్లీ కొంచెం మీరు ఒక ఫ్రెండ్‌షిప్ లాగా మూవ్ అవుతున్నా కూడాను, మీ హ్యాండ్ పట్టుకున్నా కూడాను అంటే ఒక క్లోజ్‌నెస్ అనమాట అది. ఒక అటాచ్‌మెంట్, ఒక అంటే అలా ఫీల్ అవుతారు చూసారా? అలాంటప్పుడు మాత్రం మీ హ్యాండ్ పట్టుకోవటం కావచ్చు, లేదంటే మీకు దగ్గరగా కూర్చోవటం కావచ్చు. అంటే ఐయామ్ సేఫ్, ఐయామ్ సెక్యూర్ అనే ఫీలింగ్ అనేది వాళ్ళకి కలుగుతుంది అలా హ్యాండ్ పట్టుకొని ఉన్నప్పుడు. సో అదొక రకమైన హ్యాపీనెస్‌ని తీసుకొస్తుంది కాబట్టి ఆటోమేటిక్‌గా కొంచెం ఐ థింక్ ఇప్పుడిప్పుడే కొంచెం క్లోజ్ అవుతున్నట్లయితే మీరు డెఫినెట్‌లీ ఒక అమ్మాయి మీ హ్యాండ్ పట్టుకున్నా కూడాను ఐ థింక్ మీ పైన ఇష్టం ఉంది అనేది కూడా అక్కడ క్లియర్‌గా తెలిసిపోతూ ఉంటుంది. ఫైనల్ వన్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్‌కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌కి కానీ మిమ్మల్ని ఖచ్చితంగా పరిచయం చేస్తారనమాట. అంటే ఎలా అంటే నార్మల్‌గా అంటే ఇది చాలా జెన్యూన్‌గా ఉండే వాళ్ళలోనే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సో వాళ్ళకేంటి అంటే ఇంక తనే నా లైఫ్, తనే నా ఫ్యూచర్ అని ఎవరైతే ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్‌గా వాళ్ళ రిలేటివ్స్‌కో, ఫ్రెండ్స్‌కో పరిచయం చేస్తారు. ఎవరికైనా 1 ఆర్ 2 మెంబర్స్‌కైనా ఖచ్చితంగా పరిచయం చేస్తారనమాట. సో ఇలా కానీ మీ గర్ల్ ఫ్రెండ్ ఐ థింక్ మిమ్మల్ని కొంచెం పరిచయం చేసినట్లయితే కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఐ థింక్ చాలా ఇష్టపడుతుంది మిమ్మల్ని అనేది కూడా క్లియర్‌గా అర్థమైపోతుంది. అండ్ నేను ఆల్మోస్ట్ 4, 5 పాయింట్స్ ఏమో చెప్పాను. సో ఎగ్జాక్ట్‌లీ గైస్, ఈ పాయింట్స్ కనుక ఎవరిలో అయినా అమ్మాయిలో ఉన్నట్లయితే మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ ఉంది అనేది క్లియర్‌గా తెలిసిపోతుందనమాట. అండ్ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీ అందరి సపోర్ట్‌కి. బై బై, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.